అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ధర్మం పేరుతో 2 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు అన్ని అబద్ధాలే చెప్తున్నారని, ధర్మం తప్పుతున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 28, 2026 రోజు బీఆర్ఎస్ మీకోసం కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా హరిశంకర్ గారు పలు అంశాలపై మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ సమావేశంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల వారి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ధర్మం అని చెప్పుకొని 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు మరోసారి ధర్మం తప్పారు. మరి బీఆర్ఎస్ పక్షాన ధర్మం తప్పిన మనిషి జవాబు చెప్పాలి కరీంనగర్ నగర ప్రజలకు అని నగర అధ్యక్షుని బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నాం. మొదటిగా వారు ధర్మం తప్పిన దాంట్లో ఫస్ట్ బీజేపీ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళు, టికెట్ ఇచ్చిన వాళ్ళు తప్ప ఎవ్వరు రేబల్ నిలబడ్డా వాళ్ళను 15 ఏళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఈయన కేంద్ర మంత్రి, ఇలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కరీంనగర్ ప్రజలకు ఏం జవాబు చెప్తారో చెప్పవలసిన అవసరం ఉంది. రేబల్స్గా నిలబడ్డా వారిని సస్పెండ్ చేస్తా అన్నారు, కానీ సస్పెండ్ చేయలే. ధర్మం తప్పి వాళ్ళు రేబల్గా నిలబడ్డ వాళ్ళు గెలిస్తే 17వ డివిజన్ నుంచి గెలిచిన గుంటి రమ్య, 39వ డివిజన్ నుంచి గెలిచిన మాసం గణేష్, మరి బీజేపీ రేబల్ కదా, మరి వాళ్ళు ఎట్లా సస్పెండ్ చేయకుండా పార్టీలకు తీసుకున్నారో ఏం ధర్మమో ఈ కరీంనగర్ ప్రజలకు చెప్పాలి బండి సంజయ్ గారు. ఇంకో కార్పొరేటర్ 10వ డివిజన్ కొమురే కూడా బీజేపీ కన్ను వేసుకొని బీజేపీ టికెట్ అడిగి ఆయన కూడా రేబల్ నిలబడ్డాడు కదా, ఆయనను కూడా తీసుకున్నారు. ఎందుకు 15 ఏళ్ళు సస్పెండ్ చేయలేదో మరి కరీంనగర్ ప్రజలకు జవాబు చెప్పాలి బండి సంజయ్ కుమార్ గారు. దాంతోపాటు ఇంకో పెద్ద అన్యాయం చేసిండు బండి సంజయ్ గారు. కరీంనగర్ నగర పాలక సంస్థలో ఉన్న మహిళలందరికీ ఏమన్యాయం అంటే, ఇలా మహిళా సోదరిమణుల ఓట్లన్నీ హిందూ పేరు మీద, దేవుళ్ళ పేరు మీద మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని బీజేపీ 30 సీట్లు గెలిస్తే 66 మంది కార్పొరేటర్లు ఉన్నాయి కరీంనగర్ నగరపాలక సంస్థలో. 34 మంది మహిళా కార్పొరేటర్లు గెలిస్తే డిప్టీ మేయర్ కూడా పనిచేయరా మహిళలు? మహిళలు అంటే గంత చిన్న చూప బండి సంజయ్ గారు మీకు? దీనికి కరీంనగర్ నగరంలో ఉన్న మహిళా లోకానికి అందరికీ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నీ బీజేపీ పార్టీలా ఇప్పుడు 19 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, ఒక్కరు కూడా డిప్టీ మేయర్కు అర్హులు కాదా? దానికి జవాబు చెప్పాలి. ఈ మహిళా లోకానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. అంటే మహిళలు ఓటు బ్యాంకుగానే నీకు పనిచేస్తారా? కరీంనగర్ నగరంలో ఉన్న మహిళా ఓటర్లను బీజేపీ ఓటు బ్యాంకుగా నువ్వు మలుచుకున్నావు తప్ప ఆ మహిళల ఓట్ల ద్వారా 30 సీట్లు గెలిచి ఇలా 34 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్న ఈ నగరపాలక సంస్థలో ఎందుకు మహిళా డిప్టీ మేయర్ చేయలేదో ఈ ప్రజలందరికీ జవాబు చెప్పాలి. ఇది ధర్మం తప్పినట్టు కాదా బండి సంజయ్ గారు? ధర్మం అంటారు కదా, ఇది ధర్మం తప్పినట్టు కాదా? మీరు ఈ కరీంనగర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి, చెంపలు వేసుకోవాలి. మీరు నేను తప్పు చేసినా అని మీ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇలా మీతో ఉన్న వాళ్ళే 19 మంది. टीडी न्यूज़ के नाम प्लीज सब्सक्राइब। अस्सलाम वालेकुम, नमस्कार, धन्यवाद।